అధికారుల నిర్లక్ష్యం భూ వివాదాన్ని రాజేసింది. 30 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా ఉడా భూములు తీసుకోవడాన్ని భూ యజమానులు వ్యతిరేకిస్తుంటే ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వాళ్లు ఇప్పుడు ఈ గోలేంటని వాపోతున్నారు. సిఆర్డీఏ పరిధిలో తలెత్తిన సరికొత్త వివాదాన్ని ఉడా ఏ విధంగా పరిష్కరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి ప్రకాష్ రెడ్డి 30 ఏళ్లుగా భూ వివాదంలో పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రకాష్ రెడ్డికి మంగళగిరిలో సమీపంలో 3 ఎకరాల 27 సెంట్ల భూమి ఉంది. ప్రకాష్ రెడ్డి 1981లో శివరామకృష్ణ దగ్గర నుంచి ఈ పొలాన్ని కొనుగోలు చేశారు. అయితే అప్పుడు రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చలేదు. ప్రకాష్ రెడ్డి అతని భార్య నారాయణమ్మ పేరు మీద ఈ భూమిని కొనుగోలు చేశాడు. 1989లో ఉడా భూసేకరణ చేపట్టింది. అయితే అప్పటి నోటిఫికేషన్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం శివరామకృష్ణ పేరు చేర్చారు అధికారులు. ఈ ఒక్క తప్పిదంతోనే ఇప్పుడు మొత్తం కథ మొదటికొచ్చింది. ఉడా రికార్డుల్లో సైతం శివరామకృష్ణ పేరు నమోదైంది. అయితే ప్రకాష్ రెడ్డి పేరు మీద ఈసీ ఉంది. దీంతో నష్టపరిహారం కోసం అప్పటి నుంచి ప్రకాష్ రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నాడు. తమకు ₹1 నష్టపరిహారం కూడా ఇవ్వలేదంటున్న ప్రకాష్ రెడ్డి మాకు నష్టపరిహారం ఇవ్వకుండా భూమి ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. పరిష్కారం దొరకపోవడంతోనే భూమిని చదును చేసి దున్నుకునే ప్రయత్నం కూడా చేశామన్నారు ప్రకాష్ రెడ్డి. మా అమ్మ వాళ్ళు పరివిలో ఇచ్చారు. నాకు ఇస్తే మా అమ్మ చచ్చిపోయినాక అక్కడ ఎవరుండాలి కౌళ్ళు బౌళ్ళు చేసి ఇచ్చేవాళ్ళని మళ్ళీ మేము అమ్మేసుకొచ్చుకున్నాం. అమ్మేసుకొచ్చుకొని 45,000కో ఎంతకో కొన్నాము. చేను రిజిస్టర్ అయిన తర్వాత అడంగులు చేయించుకోవాలంట కదా. అప్పట్లో అడంగులు చేయించుకోవటం మా తెలవలేదు, మేము చేయించుకోలేదు. చేయించుకోకపోతే వాళ్ళ పేరుతోటి వేసారంట, చేనాళ్ళ పేరుతోటి వేసారు గవర్నమెంట్ కోర్టులో. వేసుకుంటే అది మాకెట్టవుతుంది, మాకేం తెలిసిద్ది. కోర్టులో గెలిచాము. అయ్యేంది వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వమన్నారంట. కాగితాలు చూపిస్తారుగా, స్టాంపులు అయ్యిను. డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వండి, పొలం అడిగితే పొలం ఇవ్వండి. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఎట్లా నాకేదో భూమి ఎట్లా అండి ఎప్పుడో కొన్నారు చెందారు ఈ రకంగా అంతా ఏదో చెప్పాను. ఆయన విన్నారు. ఒక లెటర్ ఒకటి ఇవ్వమన్నారు. ఆయన ముందు మీతో మాట్లాడటానికి వచ్చానండి, మీతో మాట్లాడాను అన్నాను. సరే ఒక లెటర్ ఇవ్వమంటే మళ్ళీ రాయించుకొని తీసుకొచ్చి ఇచ్చానండి అన్నాను. మళ్ళీ తీసుకెళ్ళాను, వాళ్ళకి లెటర్ ఇచ్చాను. నేను కాకుండా హైదరాబాద్ నుంచి లాయర్ గారు ఆయన లెటర్ పంపించారు. ఈ భూమి నారాయణమ్మది, వాళ్ళు చేసుకుంటారు. ఆయన లెటర్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఆ లెటర్ ఉంది. భూమి ఇయ్యమని ఇచ్చింది. మొట్టమొదటి 93లో అప్పుడు ఎవరు డబ్బులు తీసుకోలేదు కదా. భూమి ఇయ్యమని ఇచ్చింది. మనకి ఇవ్వడానికి మనం పోతే వీళ్ళు ఏమంటున్నారు, మీ పేరుతో భూమి వెళ్ళినప్పుడు మేమే చెప్తాం. కోర్టులో ఏం చెప్తున్నారంటే నారాయణ పేరుతో భూమి ఉన్నట్టుగా మన దగ్గర లేదు, ఇంకా లేకుండా మేము ఎట్లా చెప్తాం అంటున్నారు వాళ్ళు. ఉడా తప్పిదంతో 15 ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేసిన వాళ్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజుల క్రితం ప్లాట్స్ సదును చేసి ఉండడాన్ని గమనించి సిఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా సిఆర్డీఏ అధికారులు ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ప్లాట్స్ యజమానులు కోరుతున్నారు. ఇక్కడ సదును చేశారని తెలుసుకుని మేము భయాందోళనలకు గురై ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేలోకి సదును చేసి ఉంది. ఈ సదును చేసిన విషయం ఏందని తెలుసుకోగా ఎవరు కోర్టులో మేము గెలిచామన్నట్టు వాళ్ళు సదును చేసుకున్నామట్టు తెలిసిందండి. మేము సిఆర్డీఏ గవర్నమెంట్దని మేము కొనుక్కున్నామండి. అందరం పైసా కూడా పెట్టుకొని. ఇట్లా వస్తే ప్రతి ఒక్కళ్ళు ఇట్లానే ఇంక అన్నింటిలో ఉడాలు అన్నింటిలోకి వచ్చారనుకోండి. ఇంకా చాలా ప్లాట్లు ఉన్నాయి మా సర్కిల్లో. అందరూ భయాందోళనకు గురవుతున్నామండి. ఇంతకుముందు మనకేం తెలియదు కాబట్టి అండి మేము సిఆర్డీఏ గవర్నమెంట్ అనేది దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎప్పుడో కొనుక్కున్నామండి. 15 సంవత్సరాల కిందటే మేము ఫస్టే కొనుక్కున్నామండి. మేము అందరం కలిసి ఫ్రెండ్స్ సర్కిల్స్గా కలిపి ఇక్కడ మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ కొనుక్కున్నామండి. ఈ సిఆర్డీ అనేది ఒక ప్రెస్టీజియస్ సంస్థ. ఆ సంస్థకి చెందిన దానిలో ఎప్పుడో అంతకుముందు తన అధీనంలో ఉన్నదనేటువంటి కారణంతో ఒక వ్యక్తి వచ్చి ఇదంతా చేయడం అనేది దాని విశ్వసనీయత మీద కొంత ప్రభావం చూపిస్తుందని నేను భావిస్తూ ఉన్నా. నాకు ఇంకా మిగిలిన ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా రైతులు అట్లా అనేది ఈ కాంట్రడిక్షన్ అనేది వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసి మా యొక్క భయాందోళనని తొలగిస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నా.